బ్రేకింగ్ న్యూస్ చూసిన ములుగు జిల్లాలో పౌర హక్కుల సంఘం నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారెంటీలతో హామీలతో అధికారంలోకి వచ్చి ఎన్కౌంటర్ హత్యాకాండను కొనసాగిస్తున్నట్లు విమర్శించారు. చల్పాక అడవుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని ఏపీ తెలంగాణ పౌర హక్కుల సంఘం నేతలు పరిశీలించారు. ఎన్కౌంటర్ జరిగి ఉంటే చెట్లకు తుటాలు తగిలిన ఆధారాలు ఎక్కడా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో 16 మందిని ఎన్కౌంటర్ పేరుతో హత్య చేసింది అని ఆరోపించారు. 4 నెలల్లో 3 ఎన్కౌంటర్లలో 14 మందిని చంపి ప్రజాపాలనని చెప్పుకుంటుందంటూ ఎద్దేవా చేశారు. చల్పాక ఎన్కౌంటర్ ప్రాంతానికి వెళ్లే సమయంలో పోలీసులు మమ్మల్ని మఫ్టీలో వెంబడించినట్లు వాళ్ళు తెలిపారు. ప్రజాపాలన అంటే పోలీసులతో చేసే హత్య రాజకీయాలు కాదని, మన తెలంగాణ ఎన్కౌంటర్ల తెలంగాణగా మారిందని ఘాటు విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని చెప్పాలి అంటే గ్రేహాట్స్ బలగాలను వెనక్కి తీసుకోవాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. గారు ప్రకటించిన విధంగా వేల మంది సరెండర్ అవుతున్నారు, అయితే 287 మంది ఆల్రెడీ చంపేశాం. మార్చి 26, 2026కి మొత్తాన్ని కూడా తుడిచివేస్తామని చెప్తున్నారు. మేము అనేది ఏంటంటే ఈ పాలకులకి మీరు ఎన్కౌంటర్లో మావోయిస్టులను తుడిచివేయటం కాదు, ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి నిరుద్యోగాన్ని తుడిచేయండి, ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఆకలిని తుడిచివేయండి. అప్పుడు నక్సలిజం అనేదో లేదా మావోయిజం అనేదో దాని అంతటా తగ్గుద్ది. అట్లా కాకుండా నువ్వు పట్టుకెళ్ళి కాల్చి చంపి ఎన్కౌంటర్లు అని చెప్పి కట్టుకథలు అల్లితే గతంలో మన దేశ పాలకులు ఏ విధంగా బలయ్యారో మనందరికీ తెలుసు. ఇందిరాగాంధీ తన సొంత అనుచరుల చేతనే చంపబడింది. రాజీవ్ గాంధీ అనవసరమైన సైనిక జోక్యానికి పోయి ప్రాణాలని తీసుకోవటం జరిగింది. ప్రజలు కామ్గా ఉంటారు మనం ఏం చేసినా కానీ అని చెప్పేసి పాలకులు భావిస్తే ఇది అశాంతికి దారితీస్తుంది, యుద్ధానికి దారితీస్తుంది. ప్రజలు అణిగి ఉన్నంతకాలం అణిగి ఉంటారు, కానీ మొత్తం గమనిస్తూ ఉంటారు. ములుగు ఎన్కౌంటర్పై ఈరోజు పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ, పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంయుక్తంగా నిజ నిర్ధారణ నిర్వహించాం. ఈ జరిగిందంతా కూడా బూటకపు ఎన్కౌంటర్గా మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం. ఇంతకుముందు అనుకున్నట్టుగానే, ఇంతకుముందు మేము ప్రకటించినట్టుగానే అక్కడ ఉన్న వాళ్లకు అన్నంలో విషం కలిపి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి చంపినట్టుగా మా నిజ నిర్ధారణలో తేలింది. ఈరోజు గిట్ట ఎన్కౌంటర్ చనిపోతే శవం చాలా తేటగా, చాలా నిర్మలంగా ఉంటుంది, ఎటువంటి డికంపోజ్ వాసన ఉండదు. డిసెంబర్ 1 నాడు జరిగినట్టు చెప్పిన ఎన్కౌంటర్లో అక్కడి నుంచి, ఆ వాగు నుంచి వాళ్ళు ఉన్న డేరా దగ్గరికి మోయడానికి ఎవరైతే ఆదివాసులు సహకరించారో వాళ్ళందరూ కూడా శవం వాసన తట్టుకోలేకపోయినాము, అప్పటికే వాసన వస్తున్నాయని చెప్పారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతున్నది అంటే ఇది డిసెంబర్ 1 నాడు జరిగిన ఎన్కౌంటర్ కాదు, అది 1-2 రోజుల క్రితమే జరిగి వాళ్ళను విషారం పెట్టి పట్టుకొని 1 రోజు 2 రోజులుగా చిత్రహింసలు పెట్టి చంపేసరికి, చంపిన తర్వాత ఆ వాగులోనే ఎండలో ఉంచడం వల్లనే ఆ శవాలు అంత తొందరగా డికంపోజ్ అయ్యి వాసన పట్టాయి. అందుకనే శవాలు ఇక ములుగు జిల్లాలో పౌర హక్కుల సంఘం నేతలు ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఎన్కౌంటర్ల రాష్ట్రంగా అయ్యింది అంటూ కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, స్వప్న, ఈ నెల 31 జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి ఇప్పటికే పౌర హక్కుల నేతలకు దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన పరిస్థితి ఏదైతుందో ములుగు మండలం చల్పాక అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్ ప్రదేశాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర హక్కుల నేతలు అయితే ఇప్పటికే అక్కడ జరిగినటువంటి అంశాన్ని పూర్తిగా పరిశీలించిన పరిస్థితి. దానిలో భాగంగా పౌర హక్కుల నేతలంతా కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే చల్పాకలో జరిగినటువంటి ఎన్కౌంటర్ అది బూటక ఎన్కౌంటర్, కావాలని ఎక్కడి నుంచో తీసుకొచ్చి కాల్చి చంపారు, తినే అన్నంలో విషం పెట్టి చంపారని చెప్పేసి ఇప్పటికే మావోయిస్టుకు సంబంధించిన ఎన్కౌంటర్లో అనేక అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలోనే ఇవాళ ఆ 2 రాష్ట్రాలకు సంబంధించిన పౌర హక్కుల నేతలు దీనిపై కామెంట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో 2 రోజుల ముందే పట్టుకొచ్చి అక్కడ అనేక చిత్రహింసలు పెట్టి చాలా ఇబ్బంది పెట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కాల్చి చంపారని చెప్పి ఇప్పటికే ఆరోపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో కూడా అప్పీల్ చేసిన పరిస్థితి. దానికి సంబంధించి విచారణ కొన్ని రోజులు జరిగింది, ఆ తర్వాత కొంత వాయిదా పడ్డ పరిస్థితి. అయితే ఇప్పటికైనా ఎన్కౌంటర్ ప్రదేశంలో చెట్లకు తూటాలు తగినటువంటి ఆధారాలు కొన్ని సేకరించడం జరిగింది. పౌర హక్కుల నేతలంతా కూడా ఆ పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో వాళ్ళకి కొంత ఆనవాళ్ళు ఉన్నాయి. ఆనవాళ్ళకు సంబంధించి
వాళ్ళు తిరిగిన ప్రదేశం కావచ్చు, వాళ్ళకు తిన్నటువంటి ఆనవాళ్ళు కావచ్చు, ఆ ప్లేట్స్ అవన్నీ కూడా కొంత మేము ఇప్పటికే సేకరించామని చెప్పి ఆ నేతలు చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే తెలంగాణ ఎన్కౌంటర్ అనేక దిశలుగా అనేక రకాలుగా మారిన పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ పెద్ద మొత్తంలో బూటక్ ఎన్కౌంటర్ కావాలని చెప్పి మావోయిస్టులు అని హతమార్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఒక పక్క మన పోలీసులు కూడా దానికి సహకరిస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలోనే సుమారుగా 16 మందిని ఎన్కౌంటర్ పేరుతో దారుణంగా హత్య చేశారని చెప్పేసి అయితే పౌర హక్కుల నేతలు విమర్శించడం జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీల అమలుతో పాటు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఎన్కౌంటర్ హత్యాకాండను పేర్కొంటుంది, కొనసాగిస్తుంది. ఇదే నేపథ్యంలోనే ఇప్పటికైనా ప్రభుత్వం మారి వారికి ఉన్నటువంటి మావోయిస్టులను ఎదురువేత కార్యక్రమాన్ని ఉపసంహరించుకో మాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వం నష్టపోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే ఆరోపించడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్నట్టు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పూర్తిగా మావోయిస్టు విలప్స్ లాక్ చేసిన ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. అదే కాకుండా శిల్పాక ఎన్కౌంటర్ ప్రాంతానికి వెళ్ళిన సమయంలో పోలీసులు అటు నుంచి మఫ్టీలో ఉన్నారు కనిపించిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కావాలనే అనేక సందర్భాల్లో చూసిన పరిస్థితి. ఇక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ జరిగిన మావోయిస్టు ఇక్కడ వాళ్ళు కాదు. 4 నెలల్లో 3 ఎన్కౌంటర్ ఇప్పటికే చంపి ప్రజాపాలన వెప్పుకుంటుందని చెప్తున్న పరిస్థితి. మొత్తానికి అది చూసుకుంటే ప్రజాప్రభుత్వం ఏదైతుందో చెప్పుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆ మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో ఏదైతే కార్యక్రమం చేస్తారో అది అట్లాంటిగా ప్రజాప్రభుత్వం చెప్పుకుంటూనే ప్రజాపాలన నేపథ్యంలోనే ఇలా ఎన్కౌంటర్లు మావోయిస్టు పేరుతో చేయడం దారుణం అని చెప్పేసి ఇప్పటికే పౌర హక్కుల నేతలు విమర్శించిన పరిస్థితి. దానిపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, దానిపై ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, అలాంటి సంఘటనలు జరగకుండా మరొకసారి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి పౌర హక్కుల నేతలు విమర్శించే పరిస్థితి. చూడాలి నిజంగానే దీనిపై ప్రభుత్వం ఎలాంటి స్పందిస్తుంది, ఇది ఆ నేపథ్యంలో జరుగుతుందా లేదని చూడాల్సిన అవసరం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.